ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్ ఉంది? పెట్టుకుందామండి. దానికి అలా డల్ అయిపోతే ఎలా? అంతే కదా మనోడా. అయినా నీకేం తక్కువయ్యా? నిన్ను కాల్చుకోవడానికి కొండంత తండ్రున్నాడు, అన్నయ్య ఉన్నాడు. చిన్న చితక పెట్టుబడి అయితే పర్వాలేదు తాతయ్య. బ్యాంక్ లోన్స్ అన్ని పెట్టినా దాదాపుగా 15 కోట్ల దాకా అవసరం పడుతుంది. కోట్ల అంత క్యాపిటల్ ఉంటేనే నేనిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాను. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబీ, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే బాగుంటుంది అని మీ అన్నయ్య ఈ బిజినెస్లో నిన్ను ఎంటర్ అవ్వమని సలహా ఇచ్చాడు. నిన్ను ముందుకు వెళ్ళమని ప్రోత్సహించిన వాళ్ళు నువ్వు మొదటి అడుగు వేస్తాను అంటే సహకరించరా? అంటే ఏంటే? ఉన్న ఫలంగా ఇప్పుడు 15 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 15 కోట్లంటే మాటలు అనుకుంటున్నావా? పరాయి వాళ్ళకెవరికైనా అయితే ఆలోచించాలత్తయ్య. మన బాబీ కోసమే కదత్తయ్య. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ అంత పెద్ద అమౌంట్ అంటే ఉన్న క్యాష్ అంతా బిజినెస్లో స్ట్రక్ అయిపోయింది. వాటిని ఇప్పుడు బయటికి తీయాలంటే అంత త్వరగా అయ్యే పని కాదమ్మా. తెలుసు నాన్న. అందుకే ఈ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ ఏమైనా చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. అందుకే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ నుంచి డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నా. ఏంటి డ్రాప్ అయిపోవడం ఏంటి బాబీ? 2-3 నెలలుగా నువ్వు ఈ బిజినెస్ చేద్దామని ల్యాండ్ చూడడం దగ్గర నుంచి, దీనికి సంబంధించిన వాళ్లతో మాట్లాడడం దగ్గర నుంచి నువ్వెంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసు. ఇప్పుడు సడన్ గా డ్రాప్ అయిపోవడం ఏంటి? ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని ముందుగానే డ్రాప్ అవుదాం అనుకుంటున్నారు బావగారు కదండి. రేపేదో జరుగుతుందని చెప్పి భయపడి భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తాము అనడం అవివేకం. బాబీ, అయినా ఇప్పుడేంటి? నీ బిజినెస్ కి 15 కోట్లు పెట్టుబడి కావాలి. మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. వేరే కంపెనీ నుంచి రావాలి అంటే ఇప్పటికిప్పుడు కుదరదు. అంతే కదా? అప్పుడు ఇంటిని తాకట్టు పెడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.